ఆ తర్వాత ఈ ఇప్పుడు జై భారత్ రమణమూర్తి గారు మాట్లాడితే ఇంకా కొంచెం దానికి ఊతం ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పి మన ఈనాటి ముఖ్య అతిథి రమణమూర్తి గారు అడగగానే అనేక పని ఒత్తిడిలో ఉండి రేపే పెద్ద ప్రోగ్రాం వాళ్ళు కూడా నిర్వహించారు. ఆ కరపత్రం కూడా నిన్న ఇక్కడ ఆవిష్కరించారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా తీసుకొచ్చారు. దీని మీదనే వేదనాదం శాంతివాదం, వేదనాదం అనేటువంటిది ఇట్లాంటి అరాచకాలని హింసనే ఉండదు అని చెప్పేసి చాటి చెప్పడానికి వాళ్ళు రేపు ప్రోగ్రాం పెట్టారు. అంత పని ఒత్తిడి ఉన్నా ఈరోజు మనం ఆహ్వానించగానే హాజరైనటువంటి రమణమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనల్ని ఉద్దేశించి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. స్కైలాబ్ బాబు గారికి మొట్టమొదటి ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమాన్ని మనం మంచి కార్యక్రమాలు చేస్తాం కానీ సకాలంలో చేయం. సకాలంలో స్పందించి చేస్తున్నందుకు వారికి నేను మనసారా ధన్యవాదాలు. వారికి కేపీఎస్కి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా పెద్దలు రాములు గారు, వినయ్ కుమార్ గారు, మా మూర్తి గారు, చాలామంది మిత్రులు ఉన్నారు. నేను కొంతమందిని గుర్తుపడతాను, కొంతమందిని పేర్లు తెలిసి గుర్తుపట్టలేదు. అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా మేము సోదరులుగా, మా మిత్రులుగా, మా రక్త బంధువులుగా భావిస్తున్నాం. ఎందుకంటే చిన్న చిన్న తేడాలతో మనం అంతా ఒకే కాజు గురించి పనిచేస్తున్నాం అనేది మా అవగాహన. ఇక్కడ నేను స్కైలాబ్ బాబు గారి ఈ సమావేశానికి ఆహ్వానించినప్పుడు నాకు 3-4 గంటలు కూడా నిద్రపోవడానికి సమయం లేనంతగా పనిచేస్తున్నాము. నేను రాలేనండి అని అన్నాను. తర్వాత ఈ రౌండ్ టేబుల్లో మాట్లాడడం కూడా ఇది ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ సమయం మాట్లాడడం కూడా ఉండదు అని చెప్పాను. దాదాపుగా అందరూ ఏం చెప్తున్నారు దానికి కొంచెం భిన్నమైనటువంటి వాదనలు మేము కలిగి ఉన్నాము. అంటే మీరు కాసేపు తీసుకోండి అని అన్నారు. ఈ సభలో మా సంస్థ నుంచి మా సంస్థ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి లోక్నాథ్ గారు, జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి రజనీ గారు, జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వంశీ గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర జయభారత్కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సుధాకర్, అలాగే బీసీ సంఘాల నాయకులు, ఎస్సీ సంఘానికి జయభారత్ ఎస్సీ పోరాట వేదికకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గణేష్, చాలామంది మిత్రులు వచ్చాం. నేను వారికి చెప్పాను, మావి చాలా 15 సంవత్సరాల నెట్వర్క్ ఇది, మీరు ఎవరికి అవకాశం ఇవ్వకండి, ఒకరికి ఇవ్వండి సరిపోతుంది. ఎందుకంటే ఉమ్మడి వేదికలు నిర్వహించేటప్పుడు ఉండేటువంటి సాధక బాధకాలు మాకు తెలుసు. అందరూ ఎక్కువసేపు తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుందనే విషయం కూడా తెలుసు. కానీ నేను ఇక్కడ చెప్పేటువంటి మాటల్ని మిత్రులందరికీ దయ ఉంచి ఏమైనా ఆలోచించడానికి పనికొస్తాయా అనేటువంటి ఆస్పెక్ట్లో చూడమని, అలాగే మీరు చెప్పినటువంటి విషయాలను కూడా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. చాలామందికి మా పరిచయం లేదనుకుంటున్నాను, ఆ పరిచయం కూడా అవసరం. నేను వ్యక్తిగతంగా 30-40 సంవత్సరాల నుంచి పనిచేసినప్పటికీ ఈ రంగాల్లో 2000 నుంచి 2005 దాకా వచ్చినటువంటి విజయ విహారం అనేటువంటి పత్రిక ఇక్కడ ఉన్న చాలామందికి ఇంకా గుర్తుందేమో తెలియదు. మొన్న 25 ఏళ్ల ఫంక్షన్ మేము జరుపుకున్నాం. విజయ విహారం పత్రిక ఎడిటర్ నేను. 2002 నుంచి జయభారత్ అనేటువంటి సంస్థ పనిచేస్తూ ఉంది. ఇవాళ 15 రాష్ట్రాల్లో ఈ సంస్థ పనిచేస్తూ ఉంది. ఈ సంస్థ గత 7-8 సంవత్సరాలుగా కనీసం 15 సంఘాలని ఏర్పాటు చేస్తున్నది వేరు వేరు ఆశయాలు పనిచేయడానికి. జయభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ హార్మోనీ అండ్ వన్నెస్, JAHO, జైహో అంటాము. ఈ సంస్థ మత సామరస్యానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా మత సామరస్యం కోసం పనిచేస్తుంది. ఈ సంస్థకి విజయశంకర్ స్వామి గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. దీని కార్యకలాపాలు 15 రాష్ట్రాల్లో నడుస్తూ ఉన్నాయి. కాశ్మీర్లోను, రాజస్థాన్లో, అండమాన్లో, కేరళలో అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా జయభారత్ ఎస్సీ, బీసీ, ఎస్టీ పోరాట వేదికలు ఉన్నాయి. సామాజిక విప్లవ 2 కలిపే సంస్థ ఉన్నది. జ్వాల అనేటువంటిది జయభారత్ ఉమెన్స్ అసోసియేషన్ ఫర్ లిబరేషన్ అండ్ అమిలిరేషన్, దాని సెక్రటరీ రజనీ గారు ఇక్కడ ఉన్నారు. దాని నాయకులు అక్కడ లావణ్యను, స్వాతి కూడా ఉన్నారు. మేము ఆడవాళ్ళ హక్కుల గురించి పనిచేస్తున్నాం. మా పర్స్పెక్టివ్ ఏ విషయంలో పనిచేస్తున్నా కొంచెం భిన్నంగా ఉన్నదనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. హిందూ మతంలో ఉన్నటువంటి ఉన్మాదాన్ని ఎట్లా డీల్ చేయాలి, ఇస్లాంలో ఉన్నటువంటి ఉన్మాదాన్ని ఎట్లా డీల్ చేయాలి అనేటువంటి విషయం మీద మాకు డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉన్నది. మాకు అక్కడ పనిచేయడానికి కూడా మేము అన్నమయ్య గృహ సాధన సమితి అనేటువంటిది ఒక కాజ్ గురించి ఏర్పడినటువంటి ఒక ఐక్య సంఘటన. దానికి స్వామివారి అధ్యక్షులు ఉన్నారు. వారు ఇందాక ప్రస్తావించినట్టు 11.5 లక్షల సంతకాలు సేకరించడం అనేది జరిగింది. అలాగే మా భజన కళాకారుల యొక్క సంఘం ఏదైతే పనిచేస్తున్నదో 2 రాష్ట్రాల్లో వామపక్ష మిత్రులు కూడా గొప్ప తోడ్పాటు ఆ సంస్థలో ఉన్నారు. మేము కూడా మా వంతు దోహదాలు అందిస్తాం. స్వామివారి దానికి కూడా బాధ్యతలు ఉన్నారు. అదేవిధంగా మనం తెలియకుండానే చాలా విషయాలు కలిసి పనిచేస్తున్నాం. అన్నమయ్య గృహ సాధన సమితిలో కూడా వామపక్ష మిత్రులు చాలామంది, మన కందార మురళి గారు వారు కూడా బాధ్యతలు ఉన్నారు. మూర్తి గారు దానికి ప్రధాన బాధ్యతలు కూడా ఉన్నారు. 11 లక్షల సంతకాలు, పెద్ద రథయాత్ర కూడా నిర్వహించాం.
దీని అంతటి వెనకాల ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉన్నది. అదే కాకుండా హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, బహుళత్వాన్ని సమానత్వాన్ని కోరుకునేటువంటి హిందువులు. అదేవిధంగా జయభారత్ ముస్లిం రెవల్యూషనరీ ఫోరం, ఇలాంటి అనేక సంస్థలు మాకున్నాయి. పర్యావరణం గురించి పనిచేయడానికి సమాహిత లాంటి సంస్థలు ఉన్నాయి. మీ ప్లాస్టిక్ బాటిల్ ముట్టుకుంటూ కూడా మా సంస్థలో ఫైన్ ఉంటుంది. అంచేత మేము చాలా కఠినమైనటువంటి నియమాలు పాటించేటువంటి వ్యక్తులు. ఇవన్నీ జస్ట్ మీకు పరిచయం చేయడానికి. కులానికి సంబంధించి నేను ఇందాక మీరు ప్రస్తావించారు, రాఘవుల్ గారి హయాంలో ఏదైతే కార్యక్రమం చొరవగా యాత్ర నిర్వహించారో దాని విజయవిహారంలో ఆ రోజు మేము గుర్తించి దాన్ని మాట్లాడాం. అదే సమయంలో పొలిట్ బ్యూరోలో దళితులు ఎందుకు లేరు, బీసీలు ఎందుకు లేరు, ముస్లింలు ఎందుకు లేరు, మహిళలు ఎందుకు లేరు కూడా ప్రశ్నించిన వాళ్ళం. ఇప్పుడు కాదు, 2003లో. ఇవాళ వామపక్షాల్లో వస్తున్నటువంటి మార్పుని మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మంచి మంచి మార్పు జరుగుతుందని మేము కోరుకుంటాం. ఆలస్యమైనప్పటికీ కూడా ఒక సరైనటువంటి దారిలోకి వస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఆ మాట మిత్రులుగానే స్వీకరించండి, కానీ మిమ్మల్ని సర్టిఫై చేయడానికి మాకేదో అర్హతని మేము చెప్పే ఉద్దేశంతో చెప్పడం లేదు ఈ విషయాన్ని. మతాలకు సంబంధించినటువంటి పర్స్పెక్టివ్లో వీ హ్యాడ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. మాకు ఉన్నటువంటి ఆలోచన, మేము మతోన్మాదాన్ని వేరేగా చూస్తాం. మతోన్మాదాన్ని కలపం. అన్ని మతానికి ఉన్నట్టే హిందూ మతంలో చాలా రకాలైనటువంటి వాదనలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి లోపాలు ఉన్నాయి, ఆచరణలో చాలా ఘోరమైనటువంటి విషయాలు ఉన్నాయి. అలాగే హిందూ మతంలో కూడా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అలాగే ఇస్లాంలో చాలా ఘోరమైనటువంటి లోపాలు ఉన్నాయి, ఇస్లాంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. క్రిస్టియానిటీలో చాలా లోపాలు ఉన్నాయి. నేను మతాలు దేనికి కూడా ఈ లోపం లేనటువంటి మతం ఉందని నేను అనుకోవడం లేదు. మేము జయభారత విప్లవకారులుగా మేము మతాలను కానీ వ్యక్తులను కానీ ఏ వ్యక్తిని కూడా మనం సంపూర్ణంగా అనుసరించగలదు. గాంధీవాదము, అంబేద్కర్ వాదము, మార్క్స్ వాదము, ఇవన్నీ కూడా ఈ సిద్ధాంతాలన్నింటినీ కూడా తీసుకోవాల్సినవి వదిలేయాల్సి ఉన్నాయనేది మా అవగాహన. అన్ని మతాల్లో తీసుకోవాల్సిన వదిలేయాల్సినది మా అవగాహన. దాన్ని ప్రతి మనిషి కూడా మేము అదే పర్స్పెక్టివ్ తీసుకుంటాం. మేము కథిజ్ఞాసి పంథ అనేటువంటిది ప్రత్యేకంగా రూపొందించుకుంటాం. మమ్మల్ని మేము కథిజ్ఞాసులు పిలుచుకుంటాం. ఇది చెప్పడానికి సమయం సరిపోదు, కానీ అది మతాలను సమన్వయం చేసినటువంటి కార్యక్రమం. ఈ విషయాల్ని ఈ రౌండ్ టేబుల్లో చెప్పడానికి సరిపోదు, కానీ పరిచయం మాత్రం చెప్తాను. కొన్ని వందల దళితుల సంబంధించినటువంటి సమస్యల మీద అనేక సార్లు దాడులు జరిగినప్పుడు చాలాసార్లు అందరితో కలిసి చాలాసార్లు మేము ఒక్కళ్ళ భుజాల మీద మోసి పోరాడినటువంటి చరిత్ర మాకున్నది. కొన్ని వందల కులాంతర వివాహాలని విజయవిహారం రోజుల్లో అయితే బాక్స్ కట్టి కులాంతర వివాహం చేసుకునే వాళ్ళని ప్రత్యేకం వేసేవాళ్ళము. ఆ తర్వాత మేము నిర్వహించేటువంటి వాళ్ళము. కులాంతర వివాహాల మీద దాడి జరుగుతుంటే 46 రణబేరి సభల్ని ఈ రాష్ట్రంలో నిర్వహించినటువంటి చరిత్ర మాకున్నది. అదేవిధంగా ప్రైవేట్ రంగ రిజర్వేషన్లు కావాలని 2004లోనే భారీ సభలు నిర్వహించినటువంటి చరిత్ర మాకున్నది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకి 50%, మహిళలకు 50% టికెట్లు ఇవ్వాలని 1,00,000 సెల్ఫీలను తీసి రాజకీయ పార్టీలకు పెట్టి వాళ్ళ ముందు డిమాండ్ పెట్టినటువంటి చరిత్ర మాకున్నది. ఇట్లా మేము బీసీ చట్టసభలో బీసీ రిజర్వేషన్ల గురించి కలెక్టరేట్లు ముట్టడించినటువంటి చరిత్ర మాకున్నది. దానికి సంబంధించి సిద్ధాంతాలు తీసుకొచ్చిన చరిత్ర, సాహిత్యానికి కనీసం 80-90 పుస్తకాలు వచ్చినాయి. వేరే భాషల్లో కూడా వెళ్తున్నాం మేము. ఇదంతా కూడా మేము చేస్తున్నటువంటి వర్క్. అందువల్ల ఒక బ్రాండ్కి లోబడేటువంటి వాళ్ళం కాదు. ఈరోజు 2017 నుంచి నేను ఈ సంస్థకి బాధ్యతలో ఉన్నాను. మా సంస్థలో కంపోజిషన్ రీత్యా కూడా సుమారుగా 90-95% మంది దళితులే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు బీసీలు ఉంటారు. అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు మహా అయితే ఒక 60 మంది కూడా లేరేమో అనుకుంటాను. నేను 40 ఉన్నారేమో అనుకుంటున్నాం మా లెక్కలో. ఆ సంస్థ కంపోజిషన్ అదే విధంగా ఉన్నది. దీని నాయకత్వ బాధ్యతల్లో 2017 నుంచి మాత్రమే నేను ఉన్నాను. అంతకుముందు వేరే మిత్రులు ఉన్నారు. నేను మామూలు సభ్యుడిగానే ఉండేవాడిని. మా సంస్థలో రౌండ్ టేబుల్స్ తెస్తే అసలు డయాస్లు ఉండవు. మేము ఫ్లెక్సీల మీద ఎవరి ఫోటోలు వేయం. మేము డిఫరెంట్ కల్చర్లో ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా చాలా మందికి చెప్తున్నా, ఎందుకంటే దీన్ని చూసి సంస్థలు అంచనా వేసి పెద్దలు ఉన్నారు కదా. ఇకపోతే ఈ రామరాజ్యం వేదం కూడా మేము వేదనాదం శాంతివాదం మేము తీసుకొచ్చాం. దాని అర్థం వేదం అంత గొప్పదని మేము అనుకుంటున్నాం కాదు. నా ఆర్గ్యుమెంట్ ఒకటే, వేదంలో పనికొచ్చే ఉన్నాయి, పరిజ్ఞానం ఉన్నాయి. భారతంలో పనికొచ్చే ఉన్నాయి, పరిజ్ఞానం ఉన్నాయి. గీతలో పనికొచ్చే ఉన్నాయి, పరిజ్ఞానం ఉన్నాయి. నేను ఏదో చెప్పగలుగుతాను. పుస్తకాలు వేసాం మేము. అసమానత వ్యతిరేక దినం పేరు మీద అంబేద్కర్ 25 మనుస్మృతి తగలబెడితే మేము 26కు మార్చుకున్నాం. 25 క్రిస్మస్ అని. అది దాని మీద పుస్తకం వేసాం. ఎందుకు మార్చాం? అదే కాకుండా దాని మనుస్మృతి నుంచి విస్తరించి మొత్తం పురాణాల్లో, ఖురాన్లో, బైబిల్లో అన్ని మతాల్లో కూడా పుస్తకాల్లో అసమానతలు ఉంటాయి. ఎక్కడున్నా తగలబెట్టేస్తుంది అని అన్ని మతాలను కూడా ఒక దగ్గర తీసుకొచ్చి అసమానత వ్యతిరేకతనం పేరు మీద డమ్మీ బుక్ తయారు చేసి ఆ చైతన్యం తీసుకొచ్చి సాహిత్యం ఇచ్చి మరి తగలబెట్టిస్తాం. 5-6 రాష్ట్రాలు ఈ కార్యక్రమం చేస్తాం. ఇటువంటి అవగాహన మాకున్నది. అంచేత ఇవాళ చాలామంది ఈ విషయాన్ని, నేను చెప్తున్న చాలా విషయాల్ని రామరాజ్యానికి సంబంధించి, రామరాజ్యం అనేటువంటిది రామరాజ్యాన్ని హిందూ మతాన్ని కొంతమంది ఫిక్స్ చేస్తారని నేను అనుమానపడుతున్నాను. పౌరాణికమైనటువంటి మతంతో నా వరకు నాకు జీవితంలో ఎటువంటి మతం యొక్క ఆచరణ లేదు. నేను భక్తుడు కాదు, గుళ్ళకి వెళ్ళి దండం పెట్టలేదు. నా జీవితం మొత్తం మీద ఒక నిమిషం కూడా నేను మతం ప్రకారం లేదు. అయితే హిందూ మతంలో అజ్ఞేయవాదులకి కూడా, నాస్తికులు కూడా హిందువులనేది మా అవగాహన, అజ్ఞేయవాదులు హిందువులనేది మా అవగాహన. ఋగ్వేదం నుంచి నేను ప్రూఫ్ చూపించగలుగుతాను దీనికి సంబంధించి.
అజ్ఞేయవాదం హిందూ మతంలో ప్రధానమైనటువంటి భావధార. అదేవిధంగా భారతీయ మతాల్లో బౌద్ధం కానీ జైనం కానీ అజ్ఞేయ మతాలే. మనకున్న షడ్దర్శనాల్లో ఏదో ఒకటి మినహాయించి మిగతావన్నీ నిరీశ్వరమైనవి. ఇవన్నీ కూడా ఫిలాసఫీలోకి వెళ్తే చాలా డీప్గా వెళ్తాయి. అంచేత హిందూ మతాన్ని ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము అడిగాలి. 1 మిల్లీమీటర్ కూడా మా శత్రువులకి ఎవరికి 1 మిల్లీమీటర్ జాగా కూడా మేము ఫైట్ చేసి ఇస్తాం, ఫైట్ చేసి గెలుచుకుంటాం. ఏ చిన్న బురుజుని కానీ ఏ చిన్న కోటను కానీ ఇవ్వడానికి సిద్ధంగా లేవు. రాముడికి సంబంధించి పౌరాణిక రామరాజ్యం అనేటువంటి నినాదం నాకు గుర్తున్నందుకు గాంధీ గారు ఒకప్పుడు జాతీయ నినాదం చేయగలిగారు. కానీ ఆ మాట ఆయన చెప్పింది పౌరాణిక రాముడికి నాకు సంబంధం లేదు, రామరాజ్యం ఈజ్ సింబల్, రామరాజ్యం అంటే ఏమి కాదు కుదా రాజ్యం అని చెప్పాడు. దేవుడు రాజ్యం అది, అందరూ మంచిగా ఉండేటువంటి రాజ్యం. అంతేకాని పురాణంలో రాముడు ఏం చేశాడు, శంభుకుని తలనరికాడా, సీతను తీసుకెళ్ళి రాముడు కృష్ణుడు రాశాడు. అంబేద్కర్ అద్భుతమైన పుస్తకం అది. ఆయన రాసినాడు ఏం అనుమానం లేదు, రాముడు ఈ నేరం చేశాడని ఆయన రాశాడు. పౌరాణిక రాముడితోటి గాంధీ ఎప్పుడు డిజోసియేట్ చేసుకున్నాడు. మనుస్మృతి తప్పని ఆయన ఎప్పుడో చెప్పాడు. ఇది మేము చేసేటువంటి కుల వ్యతిరేక పోరాటంలో మాకున్నటువంటి సామాజిక విప్లవ పేరు మాకున్నటువంటి సంఘాలన్నింటిలో కూడా మేము అంబేద్కర్ పూలే ఫోటోలతో పాటు గాంధీ గారి ఫోటోని, చక్కరబాబా ఫోటోని, బసవన్న ఫోటోని, జైపాల్ సింగ్ ముండా ఫోటో 26 ఫోటోలు పెడతాం. మేము ఈ విస్తరించడానికి సిద్ధంగా ఉన్నాం అనుకూలంగా. ఈ చాలా విషయాల పట్ల ఉన్నటువంటి ఈ ట్రాక్ మేము అనుకూలంగా లేవు. హిందూ మతాన్ని ఒకవేళ హిందూ మతంలో కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటే, ఆచరణలు ఉన్నాయి అంటే లేదని అర్థం చెప్పట్లేదు. దానికి పరిమితం చేసే ప్రయత్నం మనం చేస్తే మనం తెలియదు లేదని మా ఉద్దేశం. అంటే దీంట్లో మనకు పనికొచ్చే ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయనేది మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ మతం మీది కాదని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందువులు కాదని మేము సభలో చెప్తున్నాం. జై శ్రీరామ్ అనకపోతే హిందూ ఎందుకు కాదని నేను అనేక రకాల వీడియోలు చేశాను. జై శ్రీరామ్ అనడం, జై శ్రీరామ్ అనకుండా ఉన్నటువంటి హిందువుల్ని అనేక మంది నేను చూపించగలుగుతాను. వాళ్ళందరినీ హిందూ కాదని నువ్వు డిక్లేర్ చేయని మేము హెచ్పీ సభ పెట్టినప్పుడు నేను బయట మాట్లాడాను. ఆర్య సమాజ్ దారాణ సరస్వతి పౌరాణిక హిందూ మతానికి వ్యతిరేకం. అరబిందో పౌరాణిక హిందూ మతాన్ని డిజోసియేట్ చేస్తున్నాడు. నాకు తెలిసి గాంధీ గారు కూడా డిజోసియేట్ చేస్తున్నాడు. వీళ్ళందరూ హిందూ కాదు చెప్పు, నీకు దమ్ముంటే దారాణ సరస్వతి హిందూ కాదని చెప్పు, తప్పవన్నీ కూడా. ఇవి మనం ఒక ట్రాక్లో వెళ్ళిపోయి హిందూ మతం అంటే ఇదే, సనాతన ధర్మం అంటే సనాతనంలో కులం ఉంది. ఈవెన్ రంగరాజన్ గారి మీద జరుగుతున్న దాడిని ఖండించే చాలా దుర్మార్గం, మొట్టమొదటి దాడిని ఖండించడం నన్ను. ఈ దాడి చాలా దుర్మార్గమైనటువంటి దాడి. ఆయన ఎంతో కొంత ప్రజాస్వామికవాది, ఆయన చాలా విషయాల్లో ఉదారవాది. నాకు తెలిసి జీవితంలో త్యాగం చేశాడు. ఆయన ఒక విశిష్టతను కలిగి ఉన్నాడు. మనం విశాలమైనటువంటి ప్రజానీకంలో పనిచేస్తాం అన్నప్పుడు చాలా మందిని గెలుచుకోవడానికి పనిచేస్తాం, చాలా మందిని న్యూట్రలైజ్ చేయడానికి పనిచేస్తాం, చాలా మందిని యుద్ధం చేసి మొత్తం వాళ్ళని ఓడించడానికి పనిచేస్తాం. అంచేత యుద్ధంలో ఉద్యమంలో ప్రతి ఒక్కరికి ఒక వ్యూహం ఉంటుంది, మాకు కూడా వ్యూహం ఉంది. ఈరోజు హిందూ మతంలో రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడి ఒక కుదుపు మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా చెప్పాలంటే జాతీయ స్థాయిలో కూడా, బహుశా అంతర్జాతీయ కూడా అని చెప్పొచ్చు. హిందూ మతంలో ఏమిటంటే సడన్గా చాలా మంది హిందువులు ఇప్పటిదాకా మనం చేస్తున్నటువంటి ఈ పని వల్ల ఇంత దారుణం జరిగిందా, ఇక్కడ దాకా చివరికి రంగరాజన్ లాంటి కూడా కొట్టగలిగినటువంటి వ్యక్తులు మనం తయారు చేస్తామనేటువంటి ఒక ఆత్మ పరిశీలన పడ్డారు. ఇది కావాలి. ఇటువంటి విస్తారం అనేటువంటి హిందూ ప్రజానీకాన్ని గెలుచుకోవడానికి ఒక గొప్ప అవకాశం మన ముందుకు వచ్చింది. కాబట్టి కేవీపీఎస్ ప్రెస్ మీట్ పెట్టాలి, జై భారత్ పనిచేయాలి. ఇది రైట్ టైం అని నేను అనుకుంటాను. ఇది మీరు వదిలిపెడితే ఈ కన్ఫ్యూజన్ అనేటువంటి హిందూ ప్రజానీకాన్ని మన ఆర్ఎస్ఎస్ చేతులను మతోన్మాద చేతులు పెట్టిన వాడు అవుతా పని చేయకూడదు. మనం స్ట్రాటజీగా మనం చేయకూడదు. హిందూ మతంలో 2 రకాల ధోరణులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే విషయాన్ని, ఏదైతే దుర్మార్గం, మీరు ఆ సైన్యం కాదంటే మొత్తం అసలు ఈ మొత్తం ధోరణులు అన్నింటినీ కూడా బ్యాన్ చేయాలి. త్రిశూల దీక్ష పేరు మీద మొత్తం గ్రామాల్లోనూ బయట అన్ని చోట్ల కూడా కత్తులు పంచారు. దాన్ని బ్యాన్ చేయమంటే దాన్ని ప్రోబ్ చేయమని చెప్పండి. ఎవరు ఎందుకు పంచాడు? వీడియోలు వైరల్ అయినాయి, సర్క్యులేట్ అవుతున్నాయి. ఎందుకు ఆ పని చేసావు? నువ్వు ఎందుకు డిజైన్ చేసుకున్నావు? నేను ఎక్కడి దాకా వెళ్ళానంటే చివరికి మొన్న జరిగినటువంటి విజయవాడ సభలో హిందూ మతంలో జై భారత్ భారత మాత బొమ్మ పెట్టి ఆ హిందూ సభలో ఆమె చేతిలో కాషాయ జెండా పెట్టిన కూడా ప్రాసిక్యూట్ చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే కాషాయ జెండా పెట్టినప్పుడు భారత మాత 3 రంగుల జెండా పట్టుకొస్తుంది ఆవిడ, లేకపోతే ఆవిడ హిందూ మాత అవుతుంది. ఆవిడకి అర్చనలు చేసి నువ్వు చేయకపోతే భారత మాతకి జై అనకపోతే, ఈ భారత మాతను అంగీకరించకపోతే తప్పు అవుతుందనేటువంటి ప్రెషర్లో మైనారిటీలు పెడుతున్న వాళ్ళందరూ కూడా క్రిమినల్గా ప్రాసిక్యూట్ చేయాలి. ఎప్పుడైతే మీరు చిన్నటువంటి ఈ మొత్తం వివాదాన్ని మీరు రాఘవరెడ్డికి మాత్రం పరిమితం చేస్తారో, రంగరాజునికి మాత్రం పరిమితం చేస్తారో, స్ట్రాటజీగా మనం చాలా భయంకరమైన మిస్టేక్ చేసినటువంటి అవుతాం. ఇవాళ హిందూ మతంలో ఉన్నటువంటి విద్వేష ధోరణులు ఎక్కడెక్కడ దాకా వచ్చినాయో వాటన్నింటినీ పట్టుకోవడానికి, కౌంటర్ చేయడానికి, ఆర్గ్యుమెంట్ చెప్పడానికి విశాల ప్రజానీకం జరగడానికి మనకు అవకాశం వచ్చిందని మేము అనుకుంటాం. ఈ పని చేయవచ్చా, చేయకూడదా? హిందూ మతానికి సంబంధించి ఇప్పుడు ఇంగ్లీష్లో, యూరోప్లో ఫిలాసఫర్ ఒక ఆయన ఏం చెప్పాడు, దేవుడు లేదు, దేవుడు సృష్టించుకోవాల్సింది ఉంది అని అన్నాడు. హిందూ మతం తినలేదు కాబట్టి మీరు తినలేనిగా చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉందని నా ఉద్దేశం. ఎందుకంటే హిందూ మతం తినలేనిది అని నా ఉద్దేశం. నేను తినలేదు కాదని అంటలేదు. వేదంలో సమానత్వ సూక్తం ఉంది. గీతలో బ్రాహ్మణుడు, కుక్క, ఆవు, చండాలుడు అంత సమానం అని చెప్పి రాశారు. విద్యావినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు, విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేత పండిత సమదర్శనంగా రాశారు.
ఇంకా ముందుకు వెళ్ళి నెక్స్ట్ శ్లోకంలో ఇహైవ తైర్జిత స్వర్గం, ఇక్కడే స్వర్గాన్ని గెలుచుకోవచ్చు. యశాం సామ్య స్థితం మనః. ఇటువంటి సమానత్వం నీ దగ్గర ఉంటే, ఎటువంటిది? బ్రాహ్మణ్ణి కుక్కని సమానంగా చూసేది, ఆవుని కుక్కని, బ్రాహ్మణ్ణి ఏనుగుని, బ్రాహ్మణ్ణి చండాలని, వీళ్ళందరినీ సమానంగా చూసే దృష్టి కనుక నీకుంటే నువ్వు ఈ క్షణంలో నువ్వు ముక్తి పొందావని రాశాడు. ముక్తిని మోక్షాన్ని సమానత్వానికి ఈక్వేట్ చేసినటువంటి ఏకైక మతం హిందూ మతం. నేను కూడా ఎక్కడ చూడలేదు దీనికి డెఫినేషన్స్. వాడు చెప్పారు ఈ మాట, ఇవన్నీ ఉన్నాయి. యశాం సామ్య స్థితం మనః. ఎందుకు? నిర్దోషం ఈ సమం బ్రహ్మ. బ్రహ్మం అనేది ఏదైతే దైవం ఉన్నదో అది సమానత్వమే, మరేమీ కాదు. అందువల్ల తస్మాత్తే బ్రాహ్మణి స్థిత. అందువల్ల వీళ్ళు బ్రాహ్మంలో ఉన్నారు. ఈ సమానత్వాన్ని సాధిస్తే మేము ఈ సభలో నేను మీటింగ్ పెట్టి అడిగాను, నువ్వు ఏ రకంగా గోమాత అంటావు, కుక్క మాత్రం కూడా చెప్పు, కుక్క ఉచ్చకొడతావు. వాస్తవం ఇది మతంలో ఉంది, నేను చెప్పలే. గీతలో ఉంది శ్లోకం, ఈ శ్లోకం వేదంలో ఉంది. వీటిని వదిలేపెట్టమని అడుగుతున్నాను నేను. అవసరం లేదు, సనాతన ధర్మం నీదే, నీకు సంబంధం లేదు. నాకు వీడియోలు కూడా ఆశ్చర్యం ఉన్నాయి. క్షమించాలి, ఎంత నిరాశకు గురవుతున్నాం అంటే వామపక్ష మిత్రులు ఒకళ్ళు, మొన్న నేను పేపర్లో న్యూస్ చూశాను, హిందూ మతమే మా శత్రువు అని రాశారు. అంటే కోట్లాది మంది హిందువులకి ఆర్ఎస్ఎస్ వస్తే మరే డోర్ లేకుండా చేస్తున్నట్టు మేము డోర్లు బద్దలకొట్టి ఈ గోడల్ని కొత్త కొత్త డోర్స్ చూపించేటువంటి ఆలోచనలో మేము ఉన్నాం. ఈ తెలివైన వ్యూహమా? ఈ తెలివైనటువంటి ఆలోచన నేను అడుగుతున్నాను. కేవీపీఎస్ నేను అప్రిషియేట్ చేస్తాను. యూఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. మనం పోరాడదాం. పోటీ మనకు అవసరం లేదు. ఎక్కడైనా దళితుల మీద దాడి జరిగితే నువ్వు పోరాడావా, అక్కడ చేసి పోరాడావా అని ఖచ్చితంగా పోరాడదాం. అంటే లేకపోతే దిద్దుకోదాం, ఏముంది దానికి? ఒకవేళ మీరు చెప్పి ప్రతి సంస్థ కూడా నిర్మాణ పరమైనటువంటి, నేను 46 సభలు పెట్టాను, నువ్వు పెట్టావని నేను అనడం సమంజసం కాదు. నేను పలానా దగ్గర పోయాను, ప్యాపిలి పోయి వాడు గణేష్ రెగింపు తీయడం, అక్కడ మేము సభ పెట్టాం, ఎందుకు తీయడానికి వీల్లేదు. నువ్వు పెట్టావంటే నువ్వు పెట్టడం వల్ల తక్కువడేది కాదు. ప్రతి సంస్థ కూడా నిర్మాణ పరంగా ఒకసారి చేయగలుగుతుంది, ఒకసారి చేయలేకపోతుంది. సిద్ధాంత పరంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అసమానతను వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అసమానత స్పష్టంగా నాకు అవగాహన ఉంది. దాని పట్ల నాకేం వ్యతిరేకత లేదు. దిద్దుకుందాం మనం. వామపక్ష మిత్రులు చాలా రోజుల నుంచి మనం మిస్టేక్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ రోజు పాకిస్తాన్ని మతం పేరు మీద ఏర్పడుతూ ఉంటే ద్విజా సిద్ధాంతాన్ని మనం బలపరిచాం. ముస్లిం ఫండమెంటలిజం చాలా విషయాలు మనం మాట్లాడకుండా ఉన్నాం. మనం వీ హ్యావ్ సపోర్టెడ్ జిన్నా. ఇది చేస్తే ఇది దీన్ని ప్రాపర్గా దీన్ని ఖండించాలి. ఇవాళ కులం గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్తున్నా, గాడ్సే వాదం అనేది మీరు అర్థం చేసుకోండి. గాడ్సే 3 తుపాకులు పేల్చాడు గాంధీ గారి గుండెల్లో. ఆయన చచ్చిపోయిన తర్వాత కనీసం 2 దశాబ్దాల పాటు హిందూ మతం బాధకు ఈ దేశంలో మంచి పుట్ల చిచ్చేనారు. వాళ్ళు ఎవరు దగ్గర రానిచ్చేవారు కాదు. 80 దాకా ఆ పరిస్థితి కొనసాగింది. మొట్టమొదటి 60s లో చైనా వాళ్ళు దాడి చేసినప్పుడు వాళ్ళకి కొంత సింపతి వచ్చింది. తర్వాత 70s 80s వచ్చే నాటికి ఏ క్షణానైతే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిందో, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం నడిచిందో, జనతా పార్టీ అధికారులు వచ్చిందో, మొట్టమొదటిసారి 2 కేంద్ర మంత్రులు వాళ్ళ మనుషులు దాంట్లోకి వెళ్ళగలిగారు. వాళ్ళు మొత్తం దేశాన్ని ఆక్రమించారు. మనం దేశాన్ని వాళ్ళకి అప్పచెప్దామా? ప్రతి మిల్లీమీటర్ మొత్తం తీసుకో, ఇచ్చేద్దాం. సనాతన ధర్మం నీదే, దాంట్లోనే ఈ సిద్ధాంతం ఉంది. ఒక ఆయన ఏమని చెప్పాడంటే, బ్రాహ్మణుడు పైనను నువ్వు పై కింద కూర్చోబెట్టి నువ్వు పైన కూర్చున్నావు, మరి సనాతన ధర్మానికి విరుద్ధం కాదని నువ్వు తెలుసుకోలేకపోయింది. మీరు ఏం మాట్లాడని చెప్తాను, నాకు అర్థం కాదు. అంటే మీరు ఫిక్స్ చేయదలుచుకున్నారు, బ్రాహ్మణుడు కిందే ఉంటాడు, అందరూ సమానంగా ఉంటారని సనాతన ధర్మం నేను చూపిస్తే మీరేం చెప్తారు? ఈ రెండింటిలో ఏది ఎంచుకుందాము? అది కాదు, ఇది సనాతన ధర్మం చెప్పాల్సిన బాధ్యత మన కాదు, ఎవడకుందని అడుగుతాను నేను. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది బీసీలు దళితుల తరఫున వాళ్ళు ఆల్రెడీ ఎత్తుకుపోయారు. బీసీలు మనతో పాటు లేరు. ఇవాళ దళితుల్లో కూడా ఆర్ఎస్ఎస్ శ్రేణులు చొరబడున్నాయి. మేము హోరాహోరీ పోరాడుతూ ఉన్నాం. చాలా చోట్ల దళితులు ఖండిస్తూ ఉన్నారు. దళితులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. గుజరాత్లో జరిగితే మర్డర్లు చేసినటువంటి వాళ్ళు అగ్రకుల వాళ్ళని మీరు అనుకుంటే షెడ్యూల్ ట్రైబ్స్ బీసీస్ చేశారు. వాళ్ళందరూ విశాల ప్రధానికి అని అప్పచెప్తామని అనుకుంటాను నేను. మన వ్యూహము, మన ఆలోచన, మన ఎత్తుగడలు ఈ వ్యవస్థను కాపాడుకోవడానికి ఉండాలి, కోల్దోడానికి ఉండాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి మీరు. ఇది గాడ్సేవాదం. ఏదైతే గాంధీని చంపిన తర్వాత వాళ్ళు ఒక విషయాన్ని రియలైజ్ చేశారు. ఏంటంటే గాంధీ అనేది ఒక వ్యక్తి కాదు. ఈ గాంధీ చనిపోయిన తర్వాత వాళ్ళకి మంచినీళ్ళు ఎందుకు పుట్టలేదంటే గాంధీ పట్ల ప్రజల సింపతి ఉంది. ఆ గాంధీ నిర్మించినటువంటి అంతకుముందు ఉన్నటువంటి జాతీయోద్యమం పట్ల, గాంధీ, పటేలు, నెహ్రూ, నేతాజీ అనేక మంది మహనీయులు పనిచేసినటువంటి జాతీయోద్యమం పట్ల ప్రజల్లో ఉన్నటువంటి గౌరవం, భక్తిభావం కారణంగా ఆర్ఎస్ఎస్ దానికి వాళ్ళకి గౌరవం దక్కలే. కానీ ఈ జాతీయోద్యమాన్ని తీసేసినంత కాలం, గాంధీజీని ప్రజల గుండెల్లో తీసేనంత కాలం వాళ్ళకి స్థానం దక్కదు. ఆ పని చేయడంలో మనం తోడ్పడ్డామేమో అనేటువంటి అనుమానం నాకుంది. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాలని కోరుతాను. దయవుంచి నేను చేతులు జోడించడం ఇక్కడ పరిశీలించుకోండి. మనం చేసే ప్రతి అడుగు, ఆర్ యు సపోర్టింగ్ గాడ్సైజం, ఆర్ యు సపోర్టింగ్ యాంటీ గాడ్సైజం? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. మనం ఎంతకాలం వేసాం? మనం గాంధీని విలనం చేసింది మనం కాదు, ఆర్ఎస్ఎస్ చేసిందా? లేదే. మీరు ఆశ్చర్యపోతారు. గాంధీ చెప్పినప్పుడు గోల్వాల్కర్ ఆయనకు అనుకూలంగా కూడా మహాత్ముడు ప్రకటనలు ఇచ్చాడు. అది వ్యూహం. అది మొన్న కూడా భాగవత్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దళితులు చాలా మంది గాంధీని శత్రువుగా చూస్తున్నారు. చారిత్రకమైనటువంటి వాస్తవాల మీద ఆధారపడి మాట్లాడితే బాగుంటుంది. నేను ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఆయన క్యాస్ట్ అనేటువంటిది ఇట్ మస్ట్ బి డెమాలిష్డ్. మానవ నిర్మితం, ఇట్ ఇస్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్, ఇట్ మస్ట్ బి డెమాలిష్డ్ అని చెప్పాడు గాంధీ. ఎంతో అసహ్యంగా, దుష్టంగా, వ్రణంగా అమల్లో ఉన్నటువంటి కుల వ్యవస్థని అనుసరించి నేను హిందువుని కానీ ప్రకటించుకున్నాడు. ఆయన హిందువుని కానీ ప్రకటించుకున్నాడు. ఇది హిందూ కాబట్టి బయటకు వెళ్ళిపోయాడు. ఇద్దరి మధ్య ఏ వైరుధ్యం ఉంది. అంచేత గాంధీని
అంబేద్కర్ని సమన్వయం చేయాలని మేము అనుకుంటున్నాం, శత్రువులుగా చూపించడం కాదు. ఇవి మిస్టేక్, ఆ పని చేయకూడదు. మేము ఆ పని చేస్తా ఉన్నాం. మేము గాంధీ యొక్క ఆచరణ మీకు తెలియదు. గాంధీ జంతువు యొక్క మాంసాన్ని తీసి చెప్పులు కుట్టాడని మీకు తెలుసా? నేను గాంధీ హెల్త్ సెంటర్స్కి వెళ్ళి అడిగాను, మీరు ఈ తిప్పేటువంటి రాట్నం తిప్పే గాంధీని కాదు, చెప్పులు కుట్టేటువంటి మాంసం తీసేటువంటి గాంధీని పెట్టండి, సఫాయి కార్మికులు పనిచేసేటువంటి గాంధీని పెట్టండి. ఆయన ఎటువంటి ప్రాక్టీస్ ఉంది మీకు తెలుసా? ఈ దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి దళిత మహిళ కావాలని కోరుకున్నాడని తెలుసా? కులాంతర వివాహాలు కావుతారని పిలవద్దన్నాడని తెలుసా? కింది కులాల మహిళలు, అగ్ర కులాల మహిళలు కింది కులాల పురుషుల్ని ప్రేమించి వెళ్ళాడండి అని పిలిపించాడని మీకు తెలుసా? ఆయన చేసినటువంటి పనులు మనకు ఏం తెలుసు? మనం ఇవన్నిటిని దాచిపెడుతున్నాం. ఇవాళ మనం విలన్గా తయారు చేస్తాం. మనకు హీరో కావాలి. అంబేద్కర్ గ్రేటెస్ట్ హీరో. క్యాస్ట్కి సంబంధించినటువంటి ఎన్యులేషన్ని మనం ముందు పెట్టి, కులం ఉంది, నువ్వు వర్గం మీద మాత్రమే కాదు కులం మీద పోరాడాలనేటువంటి విషయాన్ని విప్లవవాదులు ముందు పెట్టినటువంటి అంబేద్కర్ డెఫినెట్గా ఆయన ఈ దేశానికి ఒక ఎజెండా సెట్ చేశాడు. దాన్ని ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే. కానీ దీంట్లో ఈయన్నే వాడండి, ఈ సభ మీద ఎవడం దాడి చేస్తే లేదు నువ్వు కేవలం ఈ పేపర్ తోటే కొట్టు, పక్కన కర్ర వాడకూడదు అని చెప్తే ఎలా ఉంటుందో, ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వాడదని చెప్తే ఎలా ఉంటుందో, మహనీయుల యొక్క సిద్ధాంతాలని మనకు వద్దు ఇదే వాడాలని చెప్తే అంతే అవుతుంది. ఇవాళ హిందూ మతంలో విస్తారంగా కుల వ్యతిరేకమైనటువంటి సమానత్వానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని వదిలిపెడదామా? మొత్తం ఆర్ఎస్ఎస్ని ఖాళీ చేసి, హిందూ మతాన్ని ఖాళీ చేసి ఆర్ఎస్ఎస్కి హ్యాండ్ ఓవర్ చేద్దామని అడుగుతాను. వీఆర్ నాట్ రెడీ టు హ్యాండ్ ఓవర్. మిల్లీమీటర్ కూడా మేము శత్రువులకి హ్యాండ్ ఓవర్ చేయడానికి అడిగలేదు. 1 మిల్లీమీటర్ కూడా ప్రతి చోట నువ్వు పోరాడాల్సిందే. అంతేకాదు, ఈ దేశానికి శత్రువులు ఆర్ఎస్ఎస్, వాడు హిందువులు కాదని మేము నిరూపించగలుగుతాం. ఆ విషయం నువ్వు హిందువు కాదు, ఎందుకంటే ఏ హిందువులకు నువ్వు కట్టుబడలేదు. ఎందుకంటే వాడు మొన్న బ్రహ్మకుమారి దాడి చేశారు. మన యొక్క అజ్ఞానానికి నిదర్శనం. వేణుగోపాల్ గారి మీద మొన్న జరిగినటువంటి బుక్ షాప్లో ఆయన మీద జరిగినటువంటి రాద్ధాంతం ఏదైతే ఉన్నదో దాని మీద ఖండించాం. ఆ తర్వాత జరిగినటువంటి సభ జరిగింది. దాంట్లో నాకు తెలిసి మన మేధావులంతా ఉన్నారు. మమ్మల్ని ఎందుకు పిలవడదో మాకు తెలియదు. స్కైలాబాబు గారు ఎందుకు పిలిచారు కూడా నాకు తెలియదు. వారికి ధన్యవాదాలు. మీరు పిలవడంతో మాకు సంబంధం లేదు. నేనేది 50 మంది కూర్చుని మాట్లాడినటువంటి సభలో వేణుగోపాల్ గురించి మాట్లాడారు, మరెవరో 2 రచయితలు సజయ్ గురించి, మెర్సీ గురించి మాట్లాడారు. కానీ పక్కన ఉన్నటువంటి బ్రహ్మకుమారి షాప్ మీద అతి తీవ్రమైనటువంటి దాడి. వారు మన వాసు గారు వాళ్ళంతా బాధ్యులు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఆ దాడి ఏ స్థాయిలో పోలీసులు ఆపలేకపోయినారు, నిర్వాహకులు ఆపలేకపోయినారు. ఆ స్థాయిలో దాడి జరిగితే మనం మాట్లాడలేదు. ఎందుకు? మనకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. ఇవాళ హిందూ మతంలో ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకమైన ప్రతి హిందూ శాఖని నీ మాట విన్నాడు. నేను బ్రహ్మకుమారి మాట్లాడాను. మేము ఎందుకు దాడి జరుగుతుంది వాళ్ళు అడిగారు. మేము ఎందుకు శత్రువులు? నేను అన్నాను, నువ్వు అయోధ్యకి గడ్డపారను పెట్టి తట్టను పెట్టి మనిషిని పంపించావు, పంపించలేదండి. నువ్వు ఎప్పుడైనా విరాళాలు ఇచ్చావు? ఇవ్వలేదండి. ఇదే ప్రాబ్లం. ఈ పని చేసేవాడు మాత్రం హిందూ మతంలో మిగలాలి. మొత్తం ఆలయాలు హిందూ మతం వాళ్ళ స్వాధీనం కావాలని కోరుకుంటారు. ఈ ఎజెండాకి మీరు సాయం చేస్తారా వ్యతిరేకంగా ఉంటారు? అది చెప్పండి. నేను చెప్పాను 80% మంది మహిళలు నడుపుతున్నారు మీ సంస్థని. మేము వీఆర్ ఫర్ యూ, మేము నిలబడి ఉంటాం. మీ యొక్క విశ్వాసాలతో మాకు సంబంధం లేదు. ఇస్తున్నాడు చెప్పు. హిందూ మతంలో ఎవరి విశ్వాసాలు చెప్పుకోవడానికి అధికారం ఉంది. అసలు ఎవడు చూడలే. నేను జిఆర్ స్వామి గారితో మాట్లాడాను. మేము ఆయన దగ్గర మీటింగ్ పెట్టాం. అక్కడ కూడా మేము క్యాస్ట్ మాట్లాడాం. అక్కడ కూడా సమ్మక్క సారక మాట్లాడాం. నేను ఆయన అడిగాను, ఇప్పుడు సమ్మక్క సారక దేవుడి దేవత కాదు మీరు ఎలా చెప్తారు? అది విశ్వాసం, అది కోట్ల మంది విశ్వాసం. అది రాముడు కృష్ణుడు కూడా విశ్వాసం. నువ్వు చూసావా? చూడలే కదా. ఒక విశ్వాసం గొప్పది, ఒక విశ్వాసం తప్పని ఎలా చెప్తావు? ఒక విశ్వాసం హిందూ, ఒక విశ్వాసం నాడు హిందూ అని ఎలా చెప్తావు? మేము అంగీకరించడానికి సిద్ధంగా లేవు. పౌరాణిక హిందూ మతం కాదు. జై శ్రీరామ్ అంటే హిందూ అవ్వక్కర్లేదు. అయోధ్య అందరి గుడికి అవ్వక్కర్లేదు. గుడికి వెళ్ళడం కూడా హిందువులు ఉన్నారు. మా అధ్యక్షుడు హిందూ సర్కులర్లిటీ ఈక్వాలిటీ సంస్థకు అధ్యక్షుడు మాకు సాధు త్రినాథ్ దాస్ గారు ఉన్నారు. ఆయన షెడ్యూల్ ట్రైబ్, ఒరిస్సా మనిషి, తెలుగువాడు కాదు. మేము అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తాం. ఆ మహానుభావుడు 45 సంవత్సరాల సన్యాసంలో ఉన్నాడు. వాళ్ళు గోచిపెట్టి తిరుగుతారు. అందరూ కూడా కింది కులాలకు సంబంధించిన వాళ్ళు. అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టడానికి చాలా సంవత్సరాలకు ముందు పూరిగుడిలో విగ్రహాలు తగలబెట్టినటువంటి సంస్థ అది అనేక మహిమ అనేటువంటిది. పూరిగుడిలో కులాన్ని పాటిస్తున్నందుకు విగ్రహాలు, మన చరిత్ర చాలా వరకు 5000 సంవత్సరాల కుల వ్యతిరేక పోరాట చరిత్ర రాశాను నేను. 2-3 సంఘటనలు కాదు చరిత్ర అంటే. ఎవరెవరు ఎక్కడెక్కడ పోరాటం, ఏ గుడి దగ్గర పోరాటం జరుగుతుంది బయట చేస్తాం మేము. దళితులు ఎవరెవరు మాట్లాడతాం మేము. అందరూ ఎంతమంది ఆదర్శనీయులైనటువంటి వ్యక్తులు మేము చెప్తాం. దీనికి మేము కట్టుబడి ఉన్నాం. మన ఎజెండాను విస్తృతం చేద్దాం. మనకు కలిసి వచ్చేటువంటి శక్తులను కలుపుకెళ్దాం. ఏ ఒక చిన్న గుండు సూదిని కూడా శత్రువుకి అప్పగించవద్దు. ఇది యుద్ధంలో వ్యూహం. మీరు అప్పగిస్తాను, మొత్తం హిందూ మతాన్ని అప్పగిస్తాను, కోట్లాది మంది మనుషులను అప్పగిస్తాను. రంగరాజన్ని ఖండిస్తాను. ఎందుకు ఖండించావు? రంగరాజన్ని వదిలిపెట్టేసాను. ఎంతమంది వదిలిపెడతామని అడుగుతున్నాను నేను. మీరు అర్థం చేసుకోండి. చాలా మంది అమాయకమైనటువంటి మిత్రులకి మతం పోతే కానీ మతోన్మాదం పోదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. తప్పు సోదరా, చాలా తప్పు మాడుతుంది. మతం వేరు, మతోన్మాదం వేరు. ఫస్ట్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మీరు. మతం అనేటువంటిది మతోన్మాదం లేకుండా ఉంటుంది. మతంలో మతోన్మాదానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ వేరే ఉంటాయి. మతం పోవాలన్న నీ కోరికకి నేను నా సానుభూతి తెలియజేస్తాను. కానీ ఒక విషయం అర్థం చేసుకో, ఏ పోరాటంలో ఎప్పుడు ఏ వ్యూహంలో ఏది ఎక్కడ పెట్టాలో అర్థం చేసుకోవాలి.
ఒక హాస్టల్ ముందు కూర్చొని మనం ధర్నా చేస్తాం అనుకోండి, హాస్టల్లో మనకి డబ్బులు పెరగాలని కోరుకుంటాం, కానీ కమ్యూనిజం రావాలని అడుగుతారా? ట్రేడ్ యూనియన్ దగ్గర మనం బోనస్ కావాలని ఫైట్ చేస్తాం అనుకోండి, ఈ ఫ్యాక్టరీని జాతీయం చేసి కమ్యూనిజం తేవాలని డిమాండ్ పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు ఈ పెట్టాల్సిన డిమాండ్ కాదు అది. మతం పోవాలని డిమాండ్ ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అడుగుతున్నాను నేను. ఒకవేళ ఆ డిమాండ్ ఉంటే ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ద రైట్ డిమాండ్. నువ్వు మతం పోవాలని డిమాండ్ పెట్టు, మతాన్ని వేరు చేసి మాట్లాడు. ఆ సమయంలో మతాలు నీకు అనుకూలమైన సూత్రాలు ఉపయోగించుకో, నీకు తెలియదు మేము చెప్తాం. అందువల్ల మీరు వెంటనే చెప్తే వెంటనే వేడేస్తాను. అంచేత ఈ విషయాలకు సంబంధించి విస్తారమైనటువంటి చర్చ జరగాలి. ఈ విషయాలకు సంబంధించి డిస్కోర్స్ ఆఫ్ ది ప్రోగ్రెసివ్ ఫోర్సెస్, అభ్యుదయ శక్తుల యొక్క పరిభాష, అభ్యుదయ శక్తుల యొక్క ఆలోచన మారాలని మేము శత్రువులుగా కాదు మిత్రులుగా, మిమ్మల్ని ప్రేమించేవాడుగా మీతో కలిసి నడవాలని కోరుకుంటున్న మిత్రులు ఇక్కడ ప్రతి సంస్థకు నేను అపీల్ చేస్తున్నాను. మీరు ఏ కాజ్ అనుకుంటారు ఆ కాజ్ నాకు తెలిసి నాకు ఆ గ్యారంటీ ఉంది. మీరు అనుకుంటున్న కాజ్ అంతా కూడా మేము కూడా రైట్ అని అనుకుంటాం. మేము వీఆర్ విత్ యూ. మీరు చెప్పండి, మా నెంబర్లు ఇస్తాం, మేము మీతో పాటు ఉంటాం. మాకే షరతులు లేదు. మీరు నాకు ఈ కుర్చీ వేయాలను మా పేరు పెట్టాలని కూడా లేదు. అక్కడికి మేము వచ్చి నిలబడతాం. ఎందుకంటే మేము మొదట అనుకున్నాం విప్లవకారులకి ఏ రకమైనటువంటి వ్యవహారం లేదు, మేము ఏ విషయం మీద షరతులు లేకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. హిందూ మతానికి సంబంధించి విభిన్నమైనటువంటి ఆర్ఎస్ఎస్ ఎక్కడ దాడి చేస్తే వాళ్ళతో మాట్లాడాం. షిరిడి సాయిబాబా పరికరం షిరిడి సాయిబాబా మిత్రులతో మాట్లాడాం. వాళ్ళు మేము కలుపుకున్నాం. ఇవాళ శత్రువుని ఎక్కడ అతని కదలికను చూసి మీరు అవసరమైతే తెచ్చుకోవాలి. నేను ఆర్ఎస్ఎస్ శత్రువు అనుకోవట్లేదు. నేను మళ్ళీ చెప్తాను, హిందూ మతోన్మాదం శత్రువు ఆర్ఎస్ఎస్ కాదు. హిందూ మతోన్మాదం ఆర్ఎస్ఎస్ తలలో ఉన్నందుకు దాన్ని మన శత్రువు అనుకుంటున్నాం. హిందూ మతోన్మాదం ఎవరి తలలో ఉంటే వాడి శత్రువు అనుకుంటాం. హిందూ మతోన్మాదమే కాదు, ముస్లిం మతోన్మాదం, క్రిస్టియన్ ఉన్మాదం కూడా శత్రువులే. హిందువులు ముట్టడిలో ఉన్నామని అనుకుంటారు. వాళ్ళు అనేక ఇష్యూస్ మాట్లాడుతున్నారు. వీటన్నిటి కూడా మాట్లాడాలి. మనం మాట్లాడకపోతే పని కాదు. ఇస్లాం మతంలో కూడా ఉన్నటువంటి ఫండమెంటల్స్ మీద మాట్లాడాలి. మేము మాట్లాడుతున్నాం. ముస్లిం రెవల్యూషనరీ ఫోరం పట్టుకుని మాట్లాడుతున్నాం. మనం ఎందుకు మాట్లాడలేదు ప్రశ్న అడిగితే మన సమాధానం ఉంటుంది. మన లేదు దురదృష్టవశాత్తు మనం తలాక్ మీద ఎందుకు మాట్లాడట్లేదు, మనం నిఖారా మీద ఎందుకు మాట్లాడట్లేదు, లేకపోతే మనం గతంలో ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఆ రోజు షాబాను రాజీవ్ గాంధీ ఆర్డినెన్స్ జారీ చేసినప్పుడు మనం ఎందుకు మాట్లాడలేదు, నేరాన్ని ఇప్పటికి మోస్తున్నాం. మనం ఇక్కడ తస్లీమా నస్రీను ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడ మీద దాడి చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి సమస్యను మేము మాట్లాడుతున్నాం. మలాలా యూసఫ్ జాయ్ మీద మొట్టమొదట అతిపెద్ద ఊరేగింపు తీసింది మా ఆఫీస్ పేరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్ పేరు మనం ఎందుకు మాట్లాడడం మానేసాం, మక్బూల్ షర్వాణి పేరు ఎందుకు మాట్లాడడం మానేసాం, ఈ హైదరాబాద్ లో పుట్టిన అబిద్ హసన్ సఫరాని గురించి ఎందుకు మాట్లాడడం మానేసాం. దేర్ ఆర్ సో మెనీ స్టోరీస్. ఎంతో మంది వీరులు ఉన్నారు. అలాగే క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి ఎందుకు మాట్లాడడం మానేసాం. గాంధీజీ క్విట్ ఇండియా ప్రసంగాన్ని ప్రింట్ చేశాను. గాంధీజీని ఒక భగత్ సింగ్ హత్యని చేసినటువంటి వ్యక్తి కింద ఎందుకు పిక్చరైజ్ చేస్తాం. తప్పు, ఇవన్నీ అబద్ధాలు. ఇవన్నీ కూడా గాడ్సేకి పనికొచ్చి గాడ్సే వాదులకు పనికొచ్చినాయి. గాడ్సే వాదులు మనం వేసిన రోడ్డు మీద వెళ్తారు, వాళ్ళు రోడ్డు వేసుకునే కెపాసిటీ లేదు వాళ్ళకి అవసరమైనటువంటి భావజాలని తయారు చేసింది మనం, రోడ్డు తయారు చేసింది మనం. మన దగ్గర కారు మనం తెచ్చుకున్నప్పుడు కారు వేసుకుని వెళ్ళిపోతే మనం చూసి ఆశ్చర్యపోయి వాళ్ళ మీద పోరాడాలనుకుంటున్నాం. నేను అడుగుతున్నాను, ఈ రోడ్డు ఎందుకు వేసాం? ఈ విమర్శ ఎప్పుడు చేసుకోమా? ఈ ఆత్మవిమర్శ ఎప్పుడు చేసుకోమా? ఒక పోరాటానికి ఇంకో పోరాటానికి, ఒక మహాత్ముడిని మెచ్చుకోవడానికి అంబేద్కర్ని మెచ్చుకోవడానికి గాంధీని తిట్టాలి, గాంధీని మెచ్చుకోవడానికి మరెవరిని ఎందుకు తిట్టాలి? అవసరం లేదే. గాంధీ దగ్గర అంబేద్కర్ దగ్గర మనకి ఏం పనికి వస్తాయో తీసుకుందాం. ఆయన ఒక్కరి దగ్గర కాదు, అయ్యంకాళి దగ్గర, భాగ్యరెడ్డి వర్మ దగ్గర, ఎవరెవరు ఉన్నారు మహనీయులు, తక్కర్ బాబా దగ్గర, జైపాల్ సింగ్ దగ్గర, ఎవరి ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుందాం. వాళ్ళతో మన పోరాటం నిర్మించుకుందాం. మతం కాదు, ఏ ఒక్క చిన్న వ్యవస్థ కాదు, ఒక మిల్లీమీటర్ కూడా ప్రత్యర్థిగా వదిలిపెట్టకుండా పోరాటమే సరైనటువంటి విప్లవ పోరాటం అవుతుంది తప్పితే శత్రువుకి సమస్తాన్ని అప్పచెప్పి కాళ్ళు చేతులు కట్టేసేయమని చెప్పి ఇదంతా నీదే, నువ్వే ఉంచుకో, ఈ మతం అంతా మతానికి హిందూ మతం మాకు శత్రువు అని పెట్టింది. హిందూ మతం మాకు శత్రువు అంటే కోట్ల మంది హిందువులు వచ్చి మేము శత్రువులు కూడా వెళ్తున్నారు. హూ ఇస్ రెస్పాన్సిబుల్? మావోయిస్టులు లక్ష్మణానంద సరస్వతిని చంపకపోయి ఉంటే కనుక ఒరిస్సాలో బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారులకు వచ్చే కాదని నా అభిప్రాయం. ఇలాంటి చాలా చెప్పగలుగుతాను నేను. వీఆర్ మేకింగ్ స్ట్రాటజిక్ మిస్టేక్స్ అండ్ వీఆర్ ఆల్వేస్ డూయింగ్ ఇట్. ప్లీజ్ డోంట్ డూ. ఆ పని చేయడం మానేసి దీన్ని విశాల ప్రజా సంఘటనగా నిర్మించే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటూ, అటువంటి ఆశలు, అటువంటి చిహ్నాలు కలుగుతూ ఉన్నాయి. అటువంటి మార్పు రావడానికి ఇవాళ సభే మా స్కైలాబ్ గారు, మా సోదరుడు, ఐఎమ్ యువర్ బ్రదర్, మేము మీ సోదరులం. మీరు చెప్పండి, జై భారత్ విల్ బి విత్ యూ. మేమున్న రాష్ట్రాల్లో, మేమున్న నిర్మాణంలో, మేము ఎక్కడున్నా సరే మీ వెంట రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము వెంట ఎప్పుడు ఉన్నాం, గతంలోనూ ఉన్నాం, ఇప్పుడు ఉంటాం అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఒకవేళ నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నందుకు, అప్పటికి ఐఎమ్ ట్రైంగ్ టు కంట్రోల్ మై సెల్ఫ్. ఎందుకంటే మీ అందరికి కూడా రేపు రమ్మని అడుగుతున్నాను. మేము సగం పూట వేద పఠనం అనేది ఏర్పాటు చేస్తాం. దానికి వేదంలో 4 వేదాల్లోనూ ఇంకా ఉపనిషత్తులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సమానత్వాన్ని చెప్పేటువంటి, శాంతి సంబంధించినటువంటి శ్లోకాలని, దానికి సంబంధించినటువంటి సూక్తాలని, దానికి సంబంధించిన రుక్కుల్ని సెలెక్ట్ చేసి మళ్ళీ దానికి చెప్పి వెళ్ళాడు. ఆ పండితులు బతిమాలుకుని
చేసుకుని చేసాము. అదేవిధంగా విభిన్న హిందూ శ్రమంతులు హిందూ మతాన్ని మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మతోన్మాదం యొక్క మొట్టమొదటి అడుగు మతం యొక్క కేంద్రీకరణ. దశలు గుర్తుపట్టాలి మనం. విప్లవ దశలు గుర్తుపెట్టినట్టే ప్రతీకాత విప్లవ దశలు కూడా గుర్తుపట్టాలి. మొదటి దశ ఏమిటంటే మతాన్ని కేంద్రీకరిస్తారు. ఈ పని మిగతా మతాల్లో జరిగింది. ఇస్లాంలో చాలా సెక్షన్స్ ఉండేవి, ఇవాళ లేవు. క్రిస్టియానిటీలో సిక్కు మతంలో 26 సెక్షన్స్ మన పార్టీషన్స్ ముందు ఉండేవి, ఇవాళ కేవలం 2-3 మిగిలినాయి. హిందూ మతంలో కూడా విభిన్నమైనటువంటి శాఖలు ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు. ఒక కలర్ కాదు, ఒక బొట్టు కాదు, ఒక పద్ధతి కాదు, ఒక సంప్రదాయం కాదు, ప్రతి దాన్ని వ్యతిరేకించేవాడు, ప్రతి రకరకాలుగా ఉండేటువంటి వాడు హిందూ మతంలో ఉన్నాడు. అంచేత వీళ్ళందరినీ ఇలా ఉంచితే అది మనకు అనుకూలం. కానీ వీళ్ళందరినీ కేంద్రీకరించి దీన్ని జయ శ్రీరామ్ అనేటువంటి అయోధ్య అనేటువంటి మోసలో పోస్తే వాడికి అడ్వాంటేజ్. వాడు ఏం చేస్తాడంటే మొట్టమొదటి దశ కంప్లీట్ చేస్తాడు. కేంద్రీకరణ అనేటువంటి దాన్ని కేంద్రీకరించడానికి మతంలో తనకు వ్యతిరేకమైనటువంటి ప్రతి శాఖ మీదకి వెళ్తున్నాడు వాడు. చివరికి శంకరాచార్యుల మీద, నేను శంకరపీఠాధిపతుల వంకర భావాలను పుస్తకం రాసిన వాడు, ఐడియాలజీకి సంబంధించింది. నేను చెప్తున్నాను, బ్రాహ్మణ కులహంకారం కట్టిపెట్టడానికి పుస్తకం రాసినవాడిని. కానీ నేను చెప్తున్నాను, శంకరాచార్యులతో ఒక వ్యవస్థ అది 1000 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలకు పైగా ఉంది. రామానుజాచార్యులతో ఒక వ్యవస్థ అది 1000 సంవత్సరాలకు పైగా ఉంది. అవసరమైతే వాళ్ళని ఈసడించేటువంటి హక్కు నీకు ఎవడిచ్చాడని మేము ఖచ్చితంగా కేంద్ర మంత్రులను అడుగుతాం. హిందూ మతాన్ని నువ్వేం చేసావని అడుగుతావు, నువ్వేం చేసావని అడుగుతాను నేను. ఈ పరిస్థితిలో వాళ్ళు మతాన్ని ఆక్రమిస్తూ ఉంటే, వాళ్ళు ఒక్కొక్క శాఖను నిర్మూలిస్తూ ఉంటే, శ్రీపాద వల్లభుల పేరు మనం వెళ్ళే ఆ పిఠాపురంలో ఆ టెంపుల్ మీదకి వెళ్ళారు. నేను చెప్తున్నాను మీకు లెక్కలు. అదేవిధంగా అనేకమైనటువంటి అడుగుల నిర్మాణాలు చిట్ట చివరికి వీళ్ళు ఆదిశంకరుల మీదకి వెళ్ళి నువ్వు ఎందుకు మొత్తం అంతా బ్రహ్మమే అని చెప్పావు, నువ్వు ఎందుకు మనీషా పంచకం రాశావు, ఇది మాకు పనికిరాదు అనేటువంటి దాకా వాళ్ళు వస్తారు. ఈ పరిస్థితిలో ఈ కేంద్రీకరణను అడ్డుకోవడం ఇవాళ కర్తవ్యం. అంచేత విభిన్న హిందూ శాఖలకు మనం మద్దతుగా నిలవాలి. మేము నిలుస్తున్నాం. మేము బ్రహ్మకుమారులకు చెప్పాం, మీ యొక్క సిద్ధాంతంతో మాకేం మేము బ్రహ్మకుమారులు కాదు, మీ సిద్ధాంతం కరెక్టా కాదా మీరు తెలుసుకోవాలి, మాకు అవసరం లేదు. ఆ సిద్ధాంతం కలిగి ఉండడానికి, దాన్ని నడిపించుకోవడానికి, మా అన్ని దేశాల్లో అక్కడ నడిపించుకోవడానికి మీ హక్కును వీఆర్ అని చెప్పాం. మీరు కూడా చెప్పాల మాటను కోరుకుంటాను నేను. వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడి వెనకాల ఖచ్చితంగా ఎవరున్నారో మనందరికీ తెలుసు. ఇవాళ మనం సముద్రంలో ఒక అలని తప్పుపట్టి సముద్రాన్ని వదిలేసి చాలా ప్రమాదం. రాఘవరెడ్డి ఒక అల, త్రిశూల దీక్షలు మరొక అల. ఈ అలలతో కాదు, హేట్ అనేటువంటి ఐడియా వచ్చి మనం మాట్లాడాలి. అది ఎక్కడి నుంచి మొదలైంది, నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఈ వ్యవస్థకి కరెక్ట్గా రావణాసుడి యొక్క ఎక్కడైతే నాభిలో ఉంటుందో దాన్ని కొట్టాల్సిన అవసరం ఉంది. ఆ నాభి ఎక్కడుందో మనందరికీ తెలుసు. దాని మీద నిర్మించినటువంటి పోరాటంలో మనం అంతా కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ సార్.